ముందుకు వెళ్దాం. మరి ఈరోజు వాక్య ధ్యానం మనం నేర్చుకుందాం. మరి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి ఎంతమంది వాక్యం కొరకు సిద్ధపడి వచ్చారు? నిజంగానే వచ్చారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఈరోజు మనం నేర్చుకునే పాఠ్యభాగము అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ డిసిప్లిన్. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ డిసిప్లిన్ అంటే మనని క్రమశిక్షణలో పెట్టే దేవుడు. ఆ అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మరి ఒక చిన్న ప్యాసేజ్ తీసుకొని దాని నుండి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి హెబ్రీ గ్రంథము నుండి 12వ అధ్యాయాన్ని మనము మరి ఈరోజు కొద్దిగా ధ్యానాంశంగా ఉంచుకుందాం. కొన్ని వచనాలు మనము చదువుకుందాం. హెబ్రీ పత్రిక లేదా హెబ్రీ గ్రంథంలో నుండి మరి కొన్ని వచనాలు చదువుకుందాం. 5వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. నా కుమారుడా, ప్రభుచే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వాడిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజలే కానీ కుమారులు కాదు. చాలా ఇంకా చదువుకుంటూ వెళ్దాం. హెబ్రీ గ్రంథంలో నుండి ఈ పాఠ్యభాగాన్ని చదువుతున్నప్పుడు ఏమన్నా గ్రంథకర్త మరి సంఘానికి నేర్పిస్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరిని దేవుడు తన శిక్షణలో నడిపిస్తాడు. ప్రతి ఒక్కరిని దేవుడు తన శిక్షణలో నడిపిస్తాడు. శిక్షణ గురించిన కొన్ని విషయాలు నేర్చుకుందాం. శిక్షణ డిసిప్లిన్ చాలామందికి తెలుసు కదా డిసిప్లిన్ అంటే ఏంటో, అవునా? ఈ శిక్షణ అంటే ఒక ట్రైనింగ్ ద్వారా వస్తుంది. ఈ శిక్షణ అనేది వస్తుంది. ఈ శిక్షణ ఒకరు నేర్పిస్తే వస్తుంది. ఇక్కడ నేర్పించేవారు ఒకరు, నేర్చుకునేవారు ఒకరు. నేర్పించేవాడు గొప్పవాడా, నేర్చుకునేవాడు గొప్పవాడా అంటే ఇద్దరు గొప్పవారే. ఎప్పుడు అంటే ఇద్దరి యొక్క ఆబ్జెక్టివ్ కంక్లూజన్, వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు వెళ్ళాలనుకుంటున్న ఆ గమ్యము ఒక్కటైనప్పుడు అప్పుడే ఆ శిక్ష ఫలిస్తుంది. చాలా మటుకు ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం గుర్తొస్తాయంటే ఒకటి బాగా గుర్తొస్తుంది. డిసిప్లిన్ అనగానే ఈ భారతదేశంలో మనకు తెలిసిన మటుకు డిసిప్లిన్, హయ్యెస్ట్ డిసిప్లిన్ ఎక్కడ మెయింటైన్ చేస్తారండి? ఎక్కడ మెయింటైన్ చేస్తారు? ఆర్మీలో మెయింటైన్ చేస్తారు. ఆర్మీలో ఎక్కువ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దాన్ని ఆర్మీ శిక్షణ అంటారు, సైనిక శిక్షణ అంటారు. సైనికుడికి ఎంత శిక్షణ ఇస్తారంటే కఠోరమైన శిక్షణలో వారు వెళ్తేనే ఈ దేశాన్ని పరిరక్షించే ఆలోచన నీకున్నా దానికి ఒక పద్ధతి ఉంది. ఒక క్రమబద్ధీకరంగా ఈ దేశాన్ని నువ్వు కాపాడాలి. ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. ఎందుకంటే దేశంలో నలుదిక్కుల నుండి అనేక మంది శత్రు సైన్యం లోపలికి రాకుండా ఈ సైనికులు ఏం చేస్తారంటే దేశంలోని నడుబొడ్డు నుండి అక్కడ ఉండి కాపలా కాస్తారు. వాళ్ళందరి దగ్గర ఏముంటాయి తెలుసా? గన్నులు ఉంటాయి. పెద్ద గన్స్ ఉంటాయి. AK-47 లాంటివి ఉంటాయి. తర్వాత బుల్లెట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎంతో భయంకరంగా వాళ్ళు అనుకుంటే ఒక మనిషిని చంపేయచ్చు. కానీ వాళ్ళకు ఆర్డర్ వస్తే తప్ప దాన్ని కాల్చరు. శత్రువు ఎదురుగా నిలబడ్డా వాళ్ళకు ఆర్డర్ వస్తేనే ఆ బుల్లెట్, ఆ పిస్టల్ నుండి ఆ బుల్లెట్ అనేది బయటకు వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఒకవేళ ఆ విధంగా వాళ్ళకి నచ్చినట్టు చేస్తే వారిని కోర్ట్ మార్షల్ చేస్తారు. అంటే వాళ్ళ విధుల నుండి వాళ్ళని పంపించేస్తారు. ఎందుకు చెప్తాం? అందరికీ బాధ్యత ఉంది.
ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే చాలామందికి బాధ కలుగుతుంది. ఎట్లంటారా, మనమంటే మన గురించి మాట్లాడట్లేదు, మన జనరేషన్స్ నుంచి మనల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటూ వస్తే ఏం నేర్చుకుంటామంటే, చిన్న బిడ్డలకు 9 గంటలకు స్కూల్ పెడితే వాడు 8:45 వరకు స్కూల్కి వెళ్ళాలి, 8:45 వరకు స్కూల్కి వెళ్ళాలి. అప్పుడు వాడు వెళ్ళాలంటే వాడు 7 గంటలకు 6 గంటలకు లేవాలి. అవునా? వాడు లేచిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేంత వరకు మారం చేస్తూనే ఉంటాడు, నేను పోను అని అంటాడా? ఎంతమంది పిల్లలు ఇష్టంగా లేచి స్కూల్కి వెళ్తారు? ఎంతమంది పిల్లలు వెళ్తారు స్కూల్కి ఇష్టంగా? హాలిడేస్ వస్తున్నాయి అంటేనే దిల్ ఫీల్ సో హ్యాపీ. ఎందుకు? వాళ్ళకి ఏ రూల్స్ ఉండవు. అర్థమవుతుందా? మనిషి యొక్క మనస్తత్వం. ఆ పిల్లోడిని మొదలుకొని చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సంఘాలు, సొసైటీ, పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ అంతటినీ మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఏం అర్థమవుతుందంటే, ఈ పిల్లవాడు పుట్టినది మొదలుకొని మనిషి చనిపోయేంత వరకు కూడా ఒక క్రమబద్ధీకరణలో నడిపింపజేస్తారు కూడా. ఎందుకంటే ఏ సందర్భంలో ఏ విధంగా నువ్వు ఉండాలి, ఏ సందర్భంలో ఏ సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావో ఆ సమాజానికి మేలుకరంగా నువ్వు ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు అని ప్రతి పని దగ్గర కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు కనబడతాయి. అవునా? కుటుంబాల్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, కొంత డిసిప్లిన్ పెడతారు పిల్లలకు. కుటుంబం అందరూ కలిసి భోజనం చేయాలని, కుటుంబ భోజనం చేస్తున్నప్పుడు మీరు మొబైల్స్ వాడకూడదని, మరి ఇంకొన్ని కుటుంబాలు కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలని, ఈ విధంగా కుటుంబంలో కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటారు. ఇండివిజువల్గా కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటారు. ఇండివిజువల్ కూడా నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయకాలం లేవాలి, వాకింగ్కి వెళ్ళాలి, రన్నింగ్ చేయాలి, జిమ్ చేయాలి, మంచి ఆహారం తినాలి, రోగం వచ్చిందని టైంకి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, సరిగ్గా పడుకోవాలి. అర్థమవుతుందా? ఇవన్నీ ఏం చేస్తారంటే డిసిప్లిన్ అనేది ఇండివిజువల్, డిసిప్లిన్ అనేది ఫ్యామిలీ, డిసిప్లిన్ అనేది సొసైటీ, డిసిప్లిన్ అనేది ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ హ్యుమానిటీలో ఈ డిసిప్లిన్ కాన్సెప్ట్ మనకు కనబడుతుంది. అయితే మనుషుల ఉద్దేశము ఆనాడు నుండి ఆదాము మొదలుకొని ఈనాటి కాలం వరకు కూడా ఎప్పుడు కూడా ఏది చెయ్యకూడదు అంటావో వాడు అదే చేస్తానికి ఇష్టపడతాడు. ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు అంటే దేవుడు మనిషికి స్వతంత్రం ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్. దేవుని శిక్షణ ఏ విధంగా ఉంటుందో తెలుసా? దేవుని శిక్షణ అంటే మనకి ఇవన్నీ కనపడవు. దేవుని శిక్షణ నిజంగా చెప్పాలంటే కనపడదు, మనుషుల శిక్షణ కనపడుతుంది. ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే, ఒక స్కూల్ పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి అంటే వాడి స్కూల్ కనపడుతుంది, ఆ స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అతనిలాగా అనేక మంది అతని ముందర కనపడతారు. కాబట్టి అందరిలో నేను ఒకడిని అని ముందుకు వెళ్తాడు. ఉద్యోగాల్లో ఒక టైమింగ్ ఉంటుంది. ఉదయకాలం 9 గంటలకు నువ్వు ఉద్యోగంకి వెళ్ళాలంటే నీతో పాటు అనేక మంది ఆ ఉద్యోగాలకు వెళ్తారు. కాబట్టి నువ్వు వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళాలని నీకు ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది. అర్థమవుతుందా? కాబట్టి అందరిలో నువ్వొక్కడిగా ఉంటావు. మరి అదేవిధంగా ఈ శరీర సంబంధమైన శిక్షణ ఉన్నట్టుగానే ఆత్మ సంబంధమైన శిక్షణ కూడా దేవుడు ఇస్తాడు. అగైన్ దట్ ఈస్ ఇండివిజువల్. ఆ ఇండివిజువల్లో చాలా సింపుల్ ఉదాహరణ ఏంటంటే, ఆదివారము ఆరాధన 9 గంటల కంటే అందరితో పాటు నేను అన్నట్టుగా వస్తారు. అవునా కదా? రాకుంటే పర్వాలేదులే అనుకున్నవారు అనేక మంది ఉంటే, ఖచ్చితంగా వెళ్ళాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నవారు అనేక మంది మనకు కనబడుతుంటారు. శిక్షణ ఇక్కడ నుండి ప్రారంభించబడుతుంది. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న శిక్షణ, ఇక్కడ చెబుతున్న మాటల్లో ఏంటంటే, ఈ శిక్షణ అంతరంగానికి సంబంధించిన శిక్షణ. బాహ్య సంబంధమైన శిక్షణ నీకు ఒక అవసరం ఉంటుంది. ఏంటి అవసరము? ఉదయకాలం స్కూల్కి వెళ్ళిన పిల్లోడు వెళ్తే వాడు ఎగ్జామ్ పాస్ అయితే వాడి జీవితంలో గొప్పవాడు అవుతాడు. ఒక పర్పస్, ఆబ్జెక్టివ్ కనబడుతుంది. అర్థమవుతుందా? ఉద్యోగానికి నేను సమయానికి వెళ్తే నాకు అటెండెన్స్ పడుతుంది, నేను ఆబ్సెంట్ పడను, 30 రోజులు గడిచిన తర్వాత నాకు జీతం వస్తుంది. అర్థమవుతుందా? దెర్ ఈజ్ అ పర్పస్, దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్. ఒక గోల్ ఉంది, ఒక ఉద్దేశంతో వెళ్తున్నాను, ఒక ఆశతో వెళ్తున్నాను. అయితే దేవుడు నేర్పించే శిక్షణలో
ఏది ఆశ, ఏది గమ్యం, ఏది గమ్యం? ఎందుకు దేవుడు ఇచ్చే శిక్షను చాలామంది తృణీకరించడానికి ఇష్టపడతారు, తొట్టిల్లిపోవడానికి ఇష్టపడతారంటే ఆ దేవుడిచ్చి ఆ గమ్యాన్ని ఈ లోకం ఇచ్చే ఈ గమ్యంతో కంపేర్ చేసినప్పుడు అది చాలా దూరంగా అనిపిస్తుంది, అది చాలా దూరంగా కనపడుతుంది, అది అసలు కనపడదు. యు కెనాట్ విజువలైజ్, నీ కళ్ళకు అది కనపడదు. మనుషులు ఉద్యోగం చేస్తే నెలసరికి నాకు ఇంత జీతం వస్తుందన్న ఆశ ఉంటుంది, మరి నేను దేవుణ్ణిలో డిసిప్లిన్ అయితే నాకేం వస్తుంది? అర్థమవుతుందా? ఆలోచించండి. నీకు పిల్లలు పుట్టట్లేదంటే ఒక 10 రోజులు ఉపవాసం చేయమంటే పుడతారని 10 రోజులు ఉపవాసం చేస్తారు. నీకు ఉద్యోగం దొరుకుతుంది 3 రోజులు ఉపవాసం చేయంటే 3 రోజులు ఉపవాసం చేస్తారు. నీలో ఉన్న దుష్టశక్తి వెళ్ళిపోతుంది, నువ్వు 7 వారాలు ఆదివారం సంఘానికి రంగితే సంఘానికి వస్తారు. యు సీ అన్ ఆబ్జెక్టివ్ దేర్. అర్థమవుతుందా? యు సీ అన్ ఆబ్జెక్టివ్, ఒక గోల్ కనపడుతుంది. ఆ గోల్ తగ్గట్టుగా నిన్ను శిక్షించుకుంటావు, నిన్ను శిక్షణలోకి, ఆ డిసిప్లిన్లోకి వెళ్తావు. దేవుని సన్నిధికి వచ్చేసరికి ఏమవుతుందంటే దేవుని యొక్క శిక్షణ ఏ విధంగా ప్రారంభించబడుతుంటే ఇది చెయ్యని చెబుతాడు, చేస్తావా చెయ్యవా నిన్ను ఎదురు చూస్తాడు. మనని మనము దేవునికి అప్పగించుకుంటేనే ఆయన ఏమన్నా చేస్తాడు, లేకపోతే చేయడు. మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటేనే అప్పుడు ఆయన మన జీవితాన్ని తన చేతిలోకి తీసుకొని తను మారుస్తాడు, కానీ తను సొంతంగా వచ్చి నేనేమీ చేయడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. ఎట్లా చెప్తున్నాను నేను? ఎక్కడ రాసింది బ్రదర్, ఎక్కడ రాసి ఉంది అన్నప్పుడు ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము, గ్రంథాలన్నీ మనుషుల జీవితాలను చదివినప్పుడు ఏమర్థమవుతుందంటే ఏ మనుషులు దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చారో వారి జీవితాన్ని దేవుడు డిసిప్లిన్ చేసుకుంటాడు. ఏ మనుషులు దేవునిని తృణీకరించి వెళ్ళిపోయారో వారిని దేవుడు తన శిక్షణలోకి ఉంచాడు. కొన్ని మాటలు చదువుదాం, ఇంకొన్ని మాటలు ఇక్కడ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయం 4వ వచనము. చాలమ్మా. ఏ శిక్షణ ఇవ్వాలంట? ఉదయకాలం లేసి స్కూల్ పంపించే శిక్షణతో పాటు ఇంకే శిక్షణ పంపించారు పిల్లలకు? దేవునిలో శిక్షణ. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఒక మాట చెప్తుందంటే ఎంతమంది తల్లిదండ్రులు ఈ వాక్యం వింటున్న వారు తమ పిల్లలను దేవునిలో పెంచాలని ఆశపడతారు, నిజంగా దేవుళ్ళో పెంచాలని ఆశపడతారు. ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఉద్యోగరీత్యా ఉన్నతంగా ఉండాలని ఆశపడతారు. దీని కొరకు వారిని బాగా పూజ చేస్తారు. గమనించండి, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివించడానికి, గ్లోబల్ స్కూల్లో చదివితే బాగా చదువుకుంటారు, బాగా జ్ఞానం వస్తుంది, ఉన్నతమైన స్థాయికి వెళ్తారని వాళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలను పోషిస్తుంటారు. బట్ ఎంత సమయము పిల్లలకు దేవుని యొక్క జ్ఞానము పెంచడానికి సమయాన్ని వెచ్చిస్తారు? ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుని యొక్క జ్ఞానము నీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ముందు నువ్వు శిక్షింపబడతావు, దేవుని యొక్క శిక్షణ నువ్వు ఉంటావు. నువ్వు పొందిన శిక్షణ వల్ల నువ్వు నేర్చుకున్నది ఉంటే ఆ దాన్ని చిన్న బిడ్డలకు నువ్వు కుటుంబానికి నేర్పిస్తావు. నా దగ్గర లేని దాన్ని నేను నా బిడ్డలకు ఇవ్వలేను, నా దగ్గర లేని దాన్ని నేను ఇవ్వలేను. దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమైతే నీ పిల్లలకు దేవుని యొక్క ప్రేమను పంచుతావు. దేవుని యొక్క శిక్షణ నీకు అర్థమైతే దేవుని యొక్క శిక్షణలో పిల్లల్ని పెంచుతావు. దేవుని యొక్క సమస్తము నీకు అర్థమైతే ఆయనతో నడవడం, ప్రయాణం ఏ విధంగా ఉంటుందో నీకు అర్థమైతే నీ బిడ్డలకు ప్రభువులో శిక్షణ ఏంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు అపోస్తలుడైన పౌలు గారు వాక్యరూపకంగా చెప్పిన మాట ఏంటంటే తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞ, నీ బిడ్డలను ప్రభువులో శిక్షణలో నువ్వు పెంచు, ప్రభువు యొక్క శిక్షణలో పెంచు. అంటే ఆ ప్రభువు యొక్క శిక్షణ కేవలం నీ బిడ్డలకేనా? మొదట నీకు, తర్వాత నీ బిడ్డలకు. చూద్దాం, ఒక మంచి మాట చూద్దాం. ఇదే మాట మనందరికీ అప్లికబుల్ అవుతుంది. ప్రావెర్బ్స్ చూద్దాం. సామెత గ్రంథం నుండి 3వ అధ్యాయము 11-12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్ష నీవు తృణీకరింపవద్దు.
ఆయన గద్దింపునకు నువ్వేమవద్దు, విసుగవద్దు. తండ్రికి తనకు ఇష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తనను ప్రేమించు వారిని గద్దించును. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమిస్తే ఏం చేస్తున్నాడు? అర్థమైంది? విన్నారా వాక్యం విన్నారా? దేవుడు ప్రేమిస్తే, యెహోవా దేవుడు సృష్టిని కలగజేసిన వాడు ప్రేమిస్తే ఏం చేస్తాడంట? చెప్పాలి. శిక్షిస్తాడా? గద్దిస్తాడు. ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీ ఇంట్లో మీ బిడ్డలు మీరు గద్దించేంత ధైర్యం ఉందా మీకు? ఇప్పుడు ఉందా? కనీసం పిల్లల్ని గద్దించేంత ధైర్యము తల్లిదండ్రులకు ఇప్పుడు ఉందా అంటే, నేను చూసిన తల్లిదండ్రులు నేనైతే ఎవరు చూడలేదు ఈ మధ్య. పాత జనరేషన్లో మేమున్న కాలంలో మా తల్లిదండ్రులు గద్దించినది కొట్టుడు, గుంజలకేసి కట్టడము, చెవులలో కళ్ళల్లో అది అమృతాంజని పెట్టడము, హౌస్ చుట్టూ తిప్పేయడము, కట్టెలతో కొట్టడం, ఎన్ని మాకు ఎక్స్పీరియన్స్ అయినాయి. తర్వాత జనరేషన్స్లో కనీసం కొట్టేదాకా కూడా ఛాన్స్ ఎవరిస్తారు పిల్లలు? ఏయ్ అంటేనే కింద పడి కొట్టుకొని ఏడుస్తాడు కొట్టేసినట్టు. ఉన్నారా లేరా జనరేషన్? దేవుడు చెబుతున్న మాట, తాను ప్రేమించిన కుమారునైనా గద్దిస్తాడు. అంటే క్రమేణా జనరేషన్ ఏం నేర్చుకుంటున్నారు అంటే, మమ్మల్ని ఎవ్వరు ఏం అనకూడదు, ఎవ్వరు ఏం అనకూడదు మమ్మల్ని. ఎవరన్నా అంటే తల్లిదండ్రుల పైన రివర్స్ అవుతారు. వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు, వాళ్ళ నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోతామంటారు. సంఘములో అయితే సంఘాన్ని వదిలిపెట్టిపోతామంటారు. ఉద్యోగాలు అయితే బోర్డు ఉద్యోగం, నీ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అని వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా గద్దింపునకు తావు లేకుండా మనుషులం చేసుకుంటున్నాం. మనమే బిల్డ్ చేసుకుంటున్నాం. ఈ జనరేషన్లో ఉన్న మనమే ఆ జనరేషన్ నుండి ఏది నేర్చుకున్నామో ఆ నేర్చుకున్నది నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిస్తున్నామంటే, నేను గద్దించడం ఏంటో మాకు తెలియదు, గద్దించం మేము. ఎందుకంటే ప్రేమలో గద్దింపు లేదనుకుంటారు. దేవుడు చెబుతున్న మాట నిజమైతే, నేను ప్రేమించిన వాడే గద్దిస్తాడు, నిన్ను ప్రేమించని వాడే నిన్ను గద్దించాడు. నేర్చుకోవచ్చు ఈ మాట, ఆ విధంగా అర్థం చేసుకోవచ్చా? దేవుడు ప్రేమిస్తే శిక్షిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తే మనల్ని గద్దిస్తాడు. దేవుడు మనల్ని రివర్స్గా ఆలోచించినట్టయితే, దేవుడు మనల్ని ప్రేమించకపోతే గద్దించాడు. దేవుడు మనల్ని ప్రేమించకపోతే గద్దించడు. దేవుడు మనల్ని ప్రేమించకపోతే నువ్వు పాపములో చేస్తున్నావు నేను ఏమీ అనడు. ఎట్లా బతికినా దేవుడు ఏమీ అనడు నిన్ను. ఎందుకంటే ఆయన ప్రేమలో నుండి నిన్ను తీసి బయటకు పెట్టాడు. ఈ మాటను మీకు గుర్తు చేయడానికి ఒక వాక్యం చదివిస్తాను నేను. మలాకి గ్రంథం నుండి 1వ అధ్యాయంలోని కొన్ని మాటలు, 1వ వచనాలు చదువుకుందాం. ఏశావు యాకోబు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందును నక్కల పాలు చేసి తిని. చాలమ్మా, ఎదోమీల గురించి ఇంకా మాట్లాడతారు. అక్కడ మాట ఏం నేర్చుకోవాలంటే, దేవుడు అంటున్న మాట, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఇదే మాట మీకు రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనకు సందర్భంలో కనబడుతుంది. దేవుని దృష్టి నుంచి చూస్తే దేవుడు ప్రేమించకుండా ఉంటాడా? దేవుడు ద్వేషిస్తాడా? దేవుడు ప్రేమించకుండా ఉంటాడా? దేవుడు ద్వేషిస్తాడా? దేవుడిని తృణీకరిస్తాడంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎస్. అంటే ఆయన బ్యాలెన్స్ తక్కడలో వేసి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఆయన ఆ బ్యాలెన్స్ చేసి ఆ దాని ప్రకారం తక్కేట్లో మనం ఏ లెవెల్లో ఏ కాంబినేషన్లో ఉన్నామో దాన్ని బట్టి మనం ఏ విధంగా చూడాలని చూస్తాడు. ఇక్కడ ఎందుకు యాకోబు యొక్క ఏశావు యొక్క సందర్భాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నానంటే, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నానంటే, కొందరిని ప్రేమిస్తున్నాను, కొందరిని ద్వేషిస్తున్నాను అంటాడు.
ఈ ప్రేమించడం ద్వేషించడం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా కనపడుతున్నాడు? పక్షపాతిలా కనపడుతున్నాడా? దేవుడు పక్షపాతిలాగా కనపడుతున్నాడు అంటే అట్టట్లా యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని లోకములో ఉన్న యాకోబును ప్రేమించి అదే లోకములో ఉన్న ఏశావును ఎట్లా ద్వేషిస్తావు దేవా నువ్వు? లోకమంతా ప్రేమించాడు, కానీ అదే వచనంలో కొన్ని మాటలు ఉంటాయి. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు ద్వేషింపబడక లేదా నశించిపోక వాడు రక్షింపబడతాడు. అంటే అద్వితీయ కుమారుని నమ్మిన వాడు రక్షింపబడతాడు, అద్వితీయ కుమారుని నమ్మని వాడు శిక్షింపబడతాడు, ప్రేమింపబడతాడు, ద్వేషింపబడతాడు. అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథములోని వచనాన్ని మనం కరెక్ట్గా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే యాకోబు జీవితము ఏశావు జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఏశావు కేవలం ఒక చిక్కుడుకాయ కూర, ఎర్రగా ఉన్న చిక్కుడుకాయ కూరను ఈ ఆశపడి దేవుడు తన వంశావళిలో అబ్రహాము ఇస్సాకు ద్వారా ఏ విధమైన ఆశీర్వాదాలు తన జనరేషన్ అన్నిటికీ, అంటే తన జనాంగం అంతటికీ ఇవ్వాలని ఆశపడ్డాడో దాంట్లో మొదటిగా యాకోబు మొదట పుడదాం అనుకున్నా కానీ దేవుని చిత్త ప్రకారము ఏశావే ఈ లోకంలోకి ముందుకు వస్తాడు. ఏశావే లోకంలోకి ముందుకు వచ్చినప్పుడు అతను అన్న కాళ్ళు పట్టుకొని నేను వస్తా ముందుకని యాకోబు కూడా కవల పిల్లల్లాగా పుడతారు ఏశావు యాకోబులు. మరి ఏశావు కేవలము తన దేవుడిచ్చిన ఆ జ్యేష్ఠత్వాన్ని ఒక పూట తిండి కొరకు దేవుడు ఇచ్చిన ఆ జ్యేష్ఠత్వాన్ని విలువ చేయకుండా దాన్ని వదిలిపెట్టుకుంటాడు. అదే జ్యేష్ఠత్వం కొరకు మోసం చేసైనా సరే ఆ జ్యేష్ఠత్వాన్ని నేను తీసుకుంటానని యాకోబు ముందుకు వస్తాడు. ఏశావుని మనం కొన్ని సంవత్సరాలు ఆలోచన చేసినాక చూస్తే గొప్పగా అభివృద్ధి పొందుతాడు. ఎర్రని కూరని ఆశపడ్డాడు కాబట్టి అతని వంశావళన్నింటినీ కూడా ఇదోమీలు అన్నారు. ఇదోమీలు బైబిల్ గ్రంథంలో మీరు ఇదోమీలు అని చూసిన వారందరూ కూడా ఈ ఏశావు సంతాన వారిని ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశ్రయించిన విధంగానే, అంటే గొప్పగైన విధంగానే ఇదోమీలు కూడా చాలామంది గొప్పవారయ్యారు, ధనికులయ్యారు, గొప్ప వాళ్ళు అయ్యారు. ఇదో మన మాటకు అర్థము ఎర్రని, రెడ్, దాని అర్థం రెడ్. ఈ విధంగా ఇదోమీలో పెరిగినట్టుగా ఏశావు అంత గొప్పగా పెరిగాడు. అంత గొప్పగా ఎదిగిన వాని గురించి మలాకి గ్రంథము చివరి భాగం ఆదికాండంలో ఉన్న వ్యక్తి కొరకు, ఆదికాండంలో మనము చూసే ఆ వ్యక్తి కొరకు మలాకి గ్రంథము చివరి గ్రంథమైన బైబిల్ గ్రంథంలో, పాత గ్రంథంలో చివరి గ్రంథమైన మలాకిలో రాస్తున్నాడు. అతని సాక్ష్యాన్ని దేవుడు ఇక్కడిస్తున్నాడు. ఏశావు యొక్క సాక్ష్యాన్ని, యాకోబు యొక్క సాక్ష్యాన్ని చివరి గ్రంథములో ఇస్తూ, నేను ఆది కాండములో ఉన్న యాకోబును ప్రేమించాను, అదే ఆది కాండంలో ఏశావును ద్వేషించాను. కానీ వారి జీవితాన్ని చూస్తే ఏశావు గొప్పగా అభివృద్ధి పొందాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, ధనికుడయ్యాడు, పనివాళ్ళు ఉన్నారు, గొర్రెలున్నాయి, గుర్రాలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, గొప్ప ఆస్తిపరుడయ్యాడు. అతన్ని ఎదుర్కోవడానికి యాకోబు వస్తున్నప్పుడు ఈ గొప్ప సేనను చూసి యాకోబు భయపడి తన సంపాదించిన సంపాదన అంతటి కూడా వదిలిపెట్టి ఒక్కడే ఒంటరిగా పోయి ఇక్కడ ప్రార్థన చేస్తున్న అన్న నన్ను చంపేస్తాడా ఏంటి అని. ఇప్పుడు ఆలోచిస్తే దేవుడు ద్వేషించిన వాడు ఇంత గొప్పగా ఎట్లయ్యాడు? దేవుడు ద్వేషించిన వాడు ఇంత సంపన్నుడు ఎట్లయ్యాడు? దేవుడు ద్వేషించిన వాడు ఇంత బంధుబలముతోని, మార్బలముతోని, ధనికముతోని ఇంత శక్తిశాలిగా, ఇంత గొప్పగా ఏ విధంగా ఎదిగాడు? మరి ద్వేషించిన వాడు ఇట్లెట్లు ఉంటాడు దేవుడు ద్వేషిస్తే? అర్థమవుతుందా? ఏశావు లాగానే పుట్టాడు, ఏశావు లాగానే చచ్చిపోయాడు. ఏశావు లాగానే పుట్టాడు, ఏశావు లాగానే బతికాడు, ఏశావు లాగానే చచ్చిపోయాడు. డిఫరెన్స్ ఉందా? ఏమీ లేదు. కమ్ టు యాకోబును ప్రేమించాను, నేను యాకోబును ప్రేమించానని ప్రభు చెప్తున్నప్పుడు యాకోబు జీవితాన్ని మనందరం ఒక్కసారి గమనించుకొని చూస్తే పుట్టినది మొదలుకొని ఆశ మొత్తం అతనికి దేని మీద ఉంది? జ్యేష్ఠత్వం మీద ఉంది. జ్యేష్ఠత్వం మీదని ఆశ. ఆ ఆశ కొరకు, అవకాశం కొరకు ఎప్పుడు ఎదురు చూస్తూ ఎప్పుడు బలహీనమైన సమయం దొరుకుతుందా అని తండ్రి ఆశీర్వదించే సమయానికి అన్నను మోసం చేసి
ఆ కూర పెట్టి తండ్రిని మోసం చేసి గొర్రెచర్మం కప్పుకొని పోయి అక్కడ తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తెచ్చుకుంటాడు. హీ గేవ్ ప్రయారిటీ టు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హిస్ ఫాదర్. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇస్సాకుకు ఇచ్చినప్పుడు ఆ ఇస్సాకు తన కుటుంబం, తన జనరేషన్లో వచ్చే వాళ్ళందరికీ కూడా అదే ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశించాడు. కాబట్టి ఇస్సాకు యొక్క ఆశీర్వాదాలు తన జనాంగం అంతా యాకోబు కావాలనుకున్నాడు. ఏశావు దాన్ని తృణీకరించాడు. ఇస్సాకు తన బిడ్డలకు ఇచ్చే ఆశీర్వాదాలు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలవి. అబ్రహాము దేవుడు తన కుమారుడైన ఇస్సాకుని ఇచ్చిన ఆశీర్వాదాలవి. ఆ ఆశీర్వాదాలు తన కుమారులలో ఏశావుకి ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడు, తండ్రి ఉద్దేశించాడు. కానీ ఏశావు దాన్ని వదులుకున్నాడు, యాకోబు దాన్ని పొందుకోవాలనుకున్నాడు. యాకోబులాగా పుట్టాడు. యాకోబులాగా ఎదుగుతున్నప్పుడు ఎప్పుడైతే తండ్రి ఆశీర్వాదాలు తనకు దొరికాయో తను అక్కడ నుండి భయపడి అన్న చంపేస్తాడేమో అని భయపడి పారిపోతాడు. తన మామ దగ్గరికి పారిపోతాడు. 7 సంవత్సరాలు ఊడిగం చేస్తే మామ మోసం చేస్తాడు. ఇంకా 7 సంవత్సరాలు ఊడిగం చేసి అప్పుడు రేషల్ని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత తన ఆస్తిలో మామ మోసం చేస్తాడు. మోసపోయాడు. తర్వాత మోసగాడు దేవుని సన్నిధికి 28వ అధ్యాయం ఆదికాండంలోని దేవుని సన్నిధిలో కూర్చొని బెతేల్ అన్న స్థలంలో కూర్చొని దేవుని కొరకు వేడుకుంటాడు, ప్రార్థిస్తాడు, గోజాడుతాడు, గొడవ పడతాడు రాత్రంతా దేవదూతతోని. దేవునితో పెనుగులాడి గెలిచినవాడు యాకోబు. అర్థమవుతుందా? ఒక మోసగాడు దేవునితో పెనుగులాడేవాడిగా మారాడు. ఈ మోసగాడిలాగా బతకకుండా దేవునితో పెనుగులాడి గెలిచి ఇప్పటి నుండి నీ పేరు యాకోబు కాదు, ఇప్పటి నుండి నీ పేరు ఇజ్రాయేల్, ద ప్రిన్స్, ద సన్స్ ఆఫ్ గాడ్ అని దేవుని కుమారులుగా, ప్రిన్స్గా ఆయన పేరు మార్చబడుతుంది. గమనించండి, యాకోబులాగా పుట్టాడు, యాకోబులాగా ఎదిగి ఇజ్రాయేలుగా ముగించాడు తన చాప్టర్ని. ట్రాన్స్ఫర్మేషన్. గాడ్ నిన్ను డిసిప్లిన్ చేస్తే కష్ట నష్టాల గుండా తీసుకెళ్తున్నాడు, బాధల గుండా తీసుకెళ్తున్నాడు, శోధనల గుండా తీసుకెళ్తున్నాడు, మోసాల గుండా తీసుకెళ్తున్నాడు. అర్థమవుతుందా? ఇవన్నిటి గుండా తీసుకెళ్ళి ఆఖరికి ఒంటరి వాడిని చేస్తున్నాడు దేవుడు. ఒంటరి చేస్తాడు. ఆ ఒంటరి వాడిని చేసి ఆ ఒంటరితనంలో కూడా ఎవరిపైన నువ్వు ఆధారపడతావు చూసి అన్నీ ఇచ్చి ఏమీ లేనివాడు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటావని కూడా నిన్ను టెస్ట్ చేసి అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు చరిత్రలో యాకోబును గుర్తుపెట్టుకుంటారా? ఏశావును గుర్తుపెట్టుకున్నారా? ప్రపంచము ఏశావు కనుమరుగైపోయాడు. ఇజ్రాయేల్ అనే దేశం ఇప్పటికీ ఉంది. ఇంకా ఎప్పటికీ ప్రపంచమునంత వరకు వాళ్ళు ఉంటారు. ఇజ్రాయేల్, ఆ యాకోబు దేవుని చేత శిక్షింపబడిన కుమారుడు, దేవుని చేత గద్దింపబడిన కుమారుడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని శిక్షణలోకి నడిపిస్తున్నప్పుడు ఆయన కష్టాలను కొలిమిలో నుండి మనల్ని నడిపిస్తాడు, ఇబ్బందుల కొలిమిలో నుండి నడిపిస్తాడు. ఇప్పుడు ఆలోచన చేస్తే లోకములో ఏశావు అంతగా గొప్పగా ఎదిగాడు. అతనితో బంగారము లేదా అక్కడ తనకున్న పని వాళ్ళు, తనకున్న మాల్బలం అంతటిని గమనించుకొని చూస్తే యాకోబు ఎంతటివాడు ఆయన ముందర? చాలా చిన్నవాడు. మరి దేవుని చేత శిక్షణ పొందినవాడు ఎంతే ఉన్నాడు. దేవుని చేత ద్వేషింపబడిన వాడంటే దేవుడు ఏశావుని ద్వేషించడం అంటే దేవుడు ఏశావులా బతకడానికి వదిలిపెట్టాడు. ఏశావులాగా బతకడానికి వదిలిపెట్టాడు, తృణీకరించాడు దేవుడు. నీ ఇష్టం. ఈరోజు మన ఈ వాక్యం వింటున్న అనేక మంది జీవితాల్లో కూడా యాకోబులాగా ఉంటామా, ఏశావులాగా ఉంటామా? ఒకసారి ఆలోచన చేయాలి. యాకోబులాగా ఉంటే దినదినము దేవునికి హత్తుకుంటూ ఏమున్నా ఏది లేకపోయినా దేవునికి మాత్రం హత్తుకొని ఉండడానికి ఇష్టపడతావు. ఏశావు వంటి జీవితం ఉంటే అక్రమ సంపాదన వచ్చిన దేవుడు ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దొంగతనము చేసి డబ్బులు దొరికినా దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తేనే దొరుకుతుంది. నీది కానిది నువ్వు కోరుకున్నప్పుడు అది దొరికినప్పుడు దేవుడు ఇస్తున్నాడు. నాకు మోసపోవద్దు.
నువ్వు కోరిందల్లా దొరుకుతుందంటే అపవాదిస్తున్నాడు, దేవుడు ఇస్తలేడది. నువ్వు చేయాలనుకున్న ప్రతి ఒక్కటి తప్పని తెలిసినా, పాపమని తెలిసినా చేస్తున్నావంటే అది దేవుడు ఇస్తున్నది కాదు, అపవాది నీ చేత చేయిస్తున్నాడు అన్న సంగతి అర్థం చేసుకో. లేదా దేవుని చేత తృణీకరింపబడ్డావని అర్థం చేసుకో. ఎట్లా పడితే అట్లా బతుకుతున్నవాడు దేవుని చేత ఈ లోకంలో ఆశింపడ్డవాడు కాదు. అనేక మంది లోకంలో గొప్ప గొప్ప వారు, ఉన్నతమైన వారు, డబ్బు సామ్రాజ్యం ఉన్నవారు, కానీ దేవుడు ఉన్నాడా వారి దగ్గర? దేవుడు ఉన్నాడా వారి దగ్గర? ఇంత దౌర్జన్యము దేశంలో జరుగుతుంది, ఇంత దగాకోరతనము దేశంలో జరుగుతుంది. దేవుడు ఆపుతున్నాడా? అహంకారంలో పేట్రేగిపోతున్నారు, ఆపుతున్నాడా దేవుడు? ఆపడైనా ఆపడు. ఎందుకు ఆపడంటే వాళ్ళతో దేవుడు లేడు. అదే అధికారం అనుకుంటారు వాళ్ళు. శక్తితో నింపబడ్డాము, ఏది పడితే చేయొచ్చు, ఏది చేసినా పర్వాలేదులే, ఏది చేసినా పర్వాలేదులే. ఈజ్ ఇట్ గాడ్ వాంట్స్ దట్ వే? ఇఫ్ దేవుడు గనుక కేవలము డబ్బుల చేత మనుషుల్ని ఆశీర్వదించాలి అని అనుకుంటే, బైబిల్ గ్రంథం మొత్తంలో నిజంగా డబ్బు ఉన్నవారు ఎంతమంది దేవునితో ఉన్నవారండి చూడండి ఒకసారి. కనపడతారు ఎవరన్నా? అపోస్తుల కార్యములు కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఒక్కరు కనపడరు నీకు. పాత నిబంధన గ్రంథంలో కనీసం కొంతమంది కనపడతారు, కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఒక్కరు కూడా నీకు అంత ధనికులు కనపడరు. అంటే నీకు ధనం కావాలా, నీకు దేవుడు కావాలని దేవుడు అడుగుతుంటే మనుషులు దేవుని దగ్గరకు వచ్చి ధనాన్ని అడుగుతున్నారు. చాలా స్మార్ట్ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్, టెక్నాలజికల్ పీపుల్ అందరూ. మత్తయి సువార్తని 6వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ధనమా దేవుడా, ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించాలి. అవునా? ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించాలి. యాకోబును ప్రేమించి ఏశావుని ద్వేషించాడు. అంటే యాకోబు తన కోసం బతకాలనుకున్న వాడిని ప్రేమించాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలకు విలువ లేని వాడిని దేవుడు ద్వేషించాడు. దేవుని ప్రేమించేవాడు దేవుడు కావాలనుకుంటాడు, దేవుడు వద్దనుకున్నవాడు ధనం కావాలనుకుంటాడు. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఇంతమంది, ధనాన్ని మాత్రమే ప్రేమించే వాళ్ళు ఇంతమంది. ధనాన్ని ప్రేమించే వారి కేవలం ధనం మీద మాత్రమే ఆశ. అంటే వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ చేసుకుంటూ ఇంకా ధనం. డూ థింక్ దిస్ ఇస్ సాటిస్ఫైడ్. ఇంక దీనివల్ల మనుషులు సాటిస్ఫై అవుతారా అంటే వాళ్ళు ఒక్క రోజు కూడా సరిగ్గా నిద్రపోరు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో శాంతి ఉండదు. ఎందుకంటే అన్యాయముతో వచ్చిన సొమ్ము అది నిన్ను నిద్రపోనీయదు. నీది కానిది నీ దగ్గర ఉంటే అది నేను నిద్రపోనీయదు. దేవుని శిక్షకు లొంగినవాడు ఏ విధంగా ఉంటాడంటే, దేవుడు ఏది ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాడు. తన ముందుకొచ్చే ప్రతి ఒక్క ఆపర్చునిటీని ఇది నేను దేవుని నుండి దూరం చేస్తుందా లేదా దేవుని నన్ను దగ్గర చేస్తుందా అని ప్రతి ఒక్క సందర్భాన్ని, ప్రతి ఒక్క సంభాషణలోనూ, ప్రతి ఒక్క నిర్ణయాలలోనూ మనుషులు ఇది నన్ను దేవునికి దగ్గర చేస్తుందా, ఇది దేవునికి అంగీకారమా, ఇది దేవునికి నన్ను దూరం చేస్తుందా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచించి మాట్లాడతారు, ఆలోచించి పని చేస్తారు. అర్థమవుతుందా? క్రైస్తవులు అందుకని క్రైస్తవుల్లాగా ఉండాలి. క్రైస్తవులాగా ఉండాలి. ఆ మాట మంచిగా ఉంటుంది. చదవండి ఒకసారి హెబ్రీ రాసిన పత్రికలోని 12వ అధ్యాయంలోని, హెబ్రీ గ్రంథంలోని 12వ అధ్యాయంలోని ఇంకొన్ని మాటలు చదువుకుందాం. నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించకు, ఆయనను గద్దించినప్పుడు విసుగకము. ఇప్పుడు గమనించండి, ఒక అరగంట వాక్యం ఎక్కువ ఉంటే విసుగుతారా? విసుకరా? 7 గంటలకు ఆరాధన పెట్టారు అనుకోండి, విసుకరా? ప్రతిరోజు 5 గంటలు వేసి ప్రార్థన చేయమన్నాం అనుకోండి, విసుకరా? అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఏదో మీ కొరకు గురించి చెప్తున్నాను, అందరికీ ఇట్స్ ఆల్ అంత డిఎన్ఎల్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ రైట్, ఏదైనా సరే సరిగ్గా చేయాలంటే, క్రమబద్ధీకరంగా చేయాలంటే మనుషులు విసుగుతారు. ఎందుకు విసుగుతారంటే క్రమబద్ధంగా ఉండడం మనిషికి ఇష్టం లేదు. ఇప్పుడే కాదు, ఆదాము మొదలుకొని ఇష్టం లేదు. ఈ చెట్టు పండ్లు తినకూడదురా అంటే దాన్నే పట్టుకొని తింటాడు, దాని దగ్గరికే పోతాడు, దాన్నే ఆకర్షింపడతాడు. అదే కావాలి. ఏది వద్దో అది కావాలి, ఏది చెయ్యంటారో చెయ్యరు. మనిషి మనస్తత్వం అది. అందుకే శిక్షణ.
అర్థమవుతుందా? చాలామంది గమనించండి, ఇది మొదలుకొని ఈ విషయాల మీద చాలా ఫోకస్ చేయాలి. నీ కుటుంబంలో అనారోగ్యం ఒకసారి వచ్చిందనుకోండి, ఆలోచించండి, నా కుటుంబంలో నేనేమన్నా దేవునికి దూరంగా ఉండేనా ఈ సమయాల్లో అని ఆలోచించడం నేర్చుకోండి. దేవుడు ఆ విధంగా నేర్పిస్తాడు. నీ కుటుంబంలో గొప్ప శోధన వచ్చింది, నేనేమైనా దేవుని సన్నిధిలో దూరంగా ఉన్నానా? ఏమైనా దేవునికి నచ్చని పని ఏమన్నా చేశానా? నేనేమన్నా నా ఆలోచనలు కానీ నా మాటల్లో కానీ ఏమన్నా చేశానా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని శిక్షణ పాజిటివ్గా ఉంటుంది, దేవుని శిక్షణ చాలాసార్లు కొద్దిగా నెగిటివ్ కూడా ఉంటుంది. పాజిటివ్గా ఉన్న శిక్షణ ఏ విధంగా ఉంటుందంటే, నేను ఎదిగింపజేయడానికి నీ జీవితంలో శోధనలు ఇస్తాడు. నీకు తెలిసిపోతుంది, అది దేవా నన్ను ఎదిగించడానికి చేస్తున్నావు, నేను రెడీగా ఉన్నానని ముందుకు వెళ్తావు. కొన్నిసార్లు దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే కుటుంబాల్లో కలహాలు వస్తాయి, కుటుంబాల్లో గొడవలు అవుతాయి, సమాధానం ఉండదు కుటుంబాల్లో. ఇటువంటి సందర్భాలు వచ్చిన మాత్రం ఖచ్చితంగా మాట చెప్తాను, కుటుంబాలు దేవునికి దూరంగా ఉన్నాయేమో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా మిగలట్లేదే. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పనులు చేసినా సమాధానం లేదే కుటుంబంలో. ఏదో లోటు కనపడుతుంది. ఎంత కష్టపడ్డా అభివృద్ధి వస్తలేదే. ఆలోచన చేయండి, ఎక్కడైనా దేవుని నుండి నువ్వు దూరంగా వెళ్తున్నావేమో జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఇవి చాలామంది ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించాలి. నీకు తెలిసేంత వరకు ఆలోచించాలి. తెలిసేంత వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను తప్పు చేశానా? నేను చెప్పట్లేదండి, దావీదు భక్తుడు బెర్షెబతో తప్పు చేసినప్పుడు, కుమారుడు పుట్టినప్పుడు, అతడు రోగి అయి ఉండి చనిపోతున్నప్పుడు బూడిద పూసుకొని బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో గొప్పగా గోజాడుతాడు. క్షమించు దేవా, నాకు తెలుసు నేను పాపం చేశాను. నేను చేసిన పాపానికి ఆ బిడ్డకు శిక్షించకంటే దేవుడు ఆ బిడ్డను తీసుకెళ్ళిపోతాడు. కానీ తనకు తెలుసు ఎందువల్ల వచ్చిందో. ఈరోజు ప్రశ్న మనందరికీ ఏంటంటే, మన కుటుంబాల్లో మన జీవితాల్లో వస్తున్న ఆ శోధనలకు లేదా శిక్షలకు కారణం ఏంటో మనకు తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది ఆలోచించకుండా ఆరోగ్యాలు పాడినప్పుడు మనము ఎటు తిరుగుతాం, హాస్పిటల్ తిరుగుతాం, బంధువుల దగ్గర తిరుగుతాం, ఇంకెక్కడికో తిరుగుతుంటాం. శోధనలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రాకుండా రకరకాల దేవునికి ఇంకా దూరం అయిపోతూ ఉంటారు. గమనించండి, ఆ శోధనని అంగీకరిస్తాడు దేవుడు. యోబు జీవితంలో యోబును ఎదిగింపజేయడానికి శోధనలు ఇచ్చాడు, ఆయన అణిచివేయడానికి కాదు శోధనలు ఇచ్చింది. ఆయనకి ఎప్పుడు అర్థమైంది? అది మొదటి అధ్యాయం అర్థం కాలేదు. మొదటి అధ్యాయం 42 అధ్యాయం లాస్ట్ అధ్యాయంలో అర్థమైంది ఆయనకు. అది అంటే నీ చాప్టర్ మొదట్లో నీకు అర్థం కాదు, దేవుడు నిన్ను ఏ విధంగా ఆ కొలిమిలో నుండి నేను తీసుకెళ్తున్నాడో నీకు అర్థం కాదు. కొలిమి మంటగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. నాకెందుకు ఈ పరిస్థితి అనిపిస్తుంది, నేనే ఎందుకు ఇటువంటి స్థితిలో ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ స్థితిగతుల నుండి వెళ్ళిపోయిన తర్వాత, అవి దాటి ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఒక్కసారి వెనక తిరిగి చూసుకుని 10 సంవత్సరాల కింద నా జీవితంలో వచ్చిన శోధన ఈరోజు నాకు మేలైంది. ప్రతి బాధ వెనుక దేవుడు ఒక మేలుని దాచిపెడుతున్న సంగతిని మర్చిపోవద్దు. అది శిక్షణ. నిన్ను శిక్షించడం అంటే నేను నశింప చేయడానికి కాదు, నేను ఎదిగింప చేయడానికి. ఏశావు దేవుని ద్వేషించి వెళ్ళిపోయాడు, నాకు అక్కర్లేదు నీది అన్నట్టుగా వెళ్ళిపోయాడు. కయ్యను దేవుని యొక్క మాటను విని నాకు నువ్వు అక్కర్లేదని వెళ్ళిపోయాడు. సౌలు దేవుని చేత శిక్షణ పొందినప్పుడు, గద్దింపడినప్పుడు నువ్వెవరు నాకు చెప్పేదని చెప్పి అహంకారంతో వెళ్ళిపోయాడు. జెజబేలు దేవుని సన్నిధిలో గద్దింపడినప్పుడు నువ్వెవరు నా దేవుడు అని గద్దించి తొలగిపోయారు. సొలొమోను రాజు తను వృద్ధాప్యములో విగ్రహారాధనకు చేస్తున్నప్పుడు దేవుడు గద్దించినప్పుడు వినకుండా భార్యల వైపు వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరికి ఆ గద్దింపు వస్తుంది, ప్రతి ఒక్కరికి ఆ శిక్షణ దొరుకుతుంది. అయితే దాన్ని గద్దింపును అంగీకరించి, ఆ శోధన అంగీకరించి దాన్ని దేవుని వైపు మలుచుకుని, దేవా నేను నీ చేతిలోనే ఉన్నాను. యోబు చేశాడు ఆ పని, అబ్రహాము చేశాడు ఆ పని, దావీదు చేశాడు ఆ పని, పేతురు చేశాడు ఆ పని, పౌలు చేశాడు ఆ పని. నువ్వు చేస్తావా పని?
అర్థమవుతుందా? రెండు రకాలుగా గ్రూపుని మనం చూస్తున్నప్పుడు దేవుడు శిక్షించిన వాడు ఎవ్వరూ లేరు. ఆ శిక్షణను తీసుకుంటప్పుడు మాత్రం కఠినంగా ఉంటుంది. కానీ ఆ కఠినంలోనే నువ్వు దేవునికి దగ్గర అవ్వడానికి ఇష్టపడాలి, దూరం అవ్వడానికి ఇష్టపడకూడదు అని ఇక్కడ నేర్చుకుంటున్నాడు. దాన్ని ఏ విధంగా దేనితో పోలుస్తారంటే దిస్ ఈజ్ ద ఫాదర్స్ లవ్. తండ్రి ప్రేమతో దేవుని యొక్క ప్రేమను మనం ఇక్కడ కొలుస్తాము. తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడు. తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడు. తండ్రి శిక్షణలో పొందిన వాడే కుమారుడు. అంటే తన పిల్లలు ఏ విధంగా ఎదగాలని తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మార్గనిర్దేశకులుగా వారికి ఉంటారో, దేవుడు కూడా తన బిడ్డల్ని తన రాజ్యంలోకి చేర్చుకోవాలనుకున్నప్పుడు, ఈ లోకము ఈ యాత్రలు ఉంటున్నప్పుడు మనందరినీ కూడా ఆయన వైపుకు నడిపించడానికి నీ ముందుకు ఎంతోమంది మనుషుల్ని నిన్ను ఎదిగింప చేయడానికి పంపిస్తాడు. ఇంకొంతమంది మనుషుల్ని నిన్ను కృంగదీయడానికి పంపిస్తారు. ఇంకొన్ని పరిస్థితులు నిన్ను ఎదిగింప చేయడానికి ఆశీర్వాదాలు అవకాశాలు ఇస్తాడు. ఇంకొన్ని సందర్భాలు శోధనలు ఇస్తాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు వెలుగు వంటి దినాలు ఉంటాయి, కొన్నిసార్లు చీకటి వంటి దినాలు ఉంటాయి. అన్నిటినీ సమానంగా చూసే ఆ జ్ఞానము మనుషుల్లోకి రావాలి. అది కేవలము దేవుని నమ్మిన విశ్వాసులకు మాత్రమే ఉంటుంది. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఉప్పొంగిపోతూ, దేవుడు శిక్షించే సమయంలో ఆయన ద్వేషించే వారిగా ఉంటున్నారేమో. జాగ్రత్త. దేవుడు శిక్షించకపోతే నువ్వు ఆయన కుమారుడవు కాదు. దేవుడిని శిక్షణలోకి నేను గద్దించకపోతే ఆయన కుమార్తెవు కాదు, తన బిడ్డలం కాదు మనము. ఆయన మనల్ని ద్వేషంతో శిక్షించడు, ప్రేమతో శిక్షిస్తాడు. మన మంచి కొరకు శిక్షిస్తాడు. ఇట్ ఈస్ ఫర్ ద ఎండ్యూరింగ్ ఆఫ్ ద గ్రోత్. నిన్ను ఎదిగింప చేయడానికి నిన్ను తన శిక్షణలోకి నడిపిస్తాడు. 11వ వచనాన్ని చూద్దాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరణముగా కనపడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఏమిస్తుందంట? నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. కానీ ఈ ప్రస్తుత కాలమందు దేవుని శిక్షలు ఉన్నప్పుడు మాత్రము అది సంతోష కారణంగా అది ఉండదు, కానీ దుఃఖకరంగానే అనిపిస్తుంది. ఎందుకు దేవా ఎందుకు నా కుటుంబంలో బాధలు? నాకంటే పనికి మనలో లోకంలో అనేక మంది చాలా చక్కగా సంతోషంగా ఉన్నారే, నాకెందుకు లేదా సంతోషం అనుకుంటున్నావేమో. నువ్వు శిక్షణలో ఉన్నావు. యూఆర్ అండర్ ట్రైనింగ్. యూఆర్ ఇన్ ఎ ట్రైనింగ్ పీరియడ్. నిన్ను ఈ ట్రైనింగ్ పీరియడ్లో, కఠినమైన ట్రైనింగ్ పీరియడ్లో నిన్ను పంపిస్తేనే నువ్వు రేపటి రోజు వచ్చి అనేక మందికి సువార్త ప్రకటించేవాడిగా ఉంటావు. అనేక మందికి దేవుని యొక్క ప్రేమను చెప్పేవాడిగా ఉంటావు. రేపటి రోజు అనేక మందికి దేవుని యొక్క ప్రేమను, నిరీక్షణ గురించి పంచేవాడిగా ఉంటావు, సమాధానపరిచేవాడిగా ఉంటావు. కష్టాలు తెలియనివాడు కష్టాలు వచ్చిన వాడికి ఏం ఓదార్పునిస్తాడు? కుటుంబంలో సమస్యలు ఏ విధంగా ఉంటే తెలియని వాడు తన కుటుంబంలో సమస్య వస్తే ఏ విధంగా తీర్చగలుగుతాడు? ప్రార్థన అంటే ఏంటో తెలియని వాడు ఏ విధంగా ప్రార్థన చేయాలో ఏ విధంగా నేర్పిస్తాడు? దేవుని యొక్క ప్రేమను అనుభవించని వాడు దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా ప్రకటిస్తాడు? సాధ్యమా? కష్టాల కొలిమిలో శోధనలో వెళ్తున్న నీవు అనేక మందికి మార్గదర్శకుడు ఉండడానికి ఈరోజు నిన్ను నిలబెడుతున్నాడు. ఎవ్రీ టెస్ట్ కన్వర్ట్స్ ఇంటూ యువర్ టెస్టిమనీ. ప్రతి పరీక్ష కూడా సాక్ష్యంగా మారాలి. ప్రతి పరీక్ష, ప్రతి శోధన కూడా ఫలితము తేవాలి. ఆ ఫలితము నీవే. ద క్యారెక్టర్ యు బిల్డ్. దేవునికి కావాల్సింది గొప్ప గొప్ప ఐశ్వర్యాలు కాదండి. ఆదివారం చెబితే తప్పుడు బోధలు. దేవుని దగ్గరికి వస్తే డబ్బు వస్తుంది, దేవుని దగ్గరికి వస్తే ఉద్యోగాలు వస్తాయి, దేవుని దగ్గరికి వస్తే అది వస్తుంది, పిల్లలు వస్తారు. నో. ఇచ్చి ఆశీర్వదిస్తాడు కొంతమందిని, ఇయ్యక ఆశీర్వదిస్తాడు కొంతమందిని. ఉద్యోగం ఇచ్చి ఆశీర్వదిస్తాడు కొంతమందిని, ఉద్యోగం ఇయ్యకుండా ఆశీర్వదిస్తాడు కొంతమందిని. ఐశ్వర్యం ఇచ్చి ఆశీర్వదిస్తాడు, ఏమీ లేనితనంలో ఉండి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించడం కామన్. ఇదే ఆశీర్వాదం అనుకుంటే తప్పని చెప్తున్నాను నేను. ఈ దుర్బోధలు ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే డ్రామాలు చేసే స్టేజ్కి మనుషులు వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చారు. బై డిఫరెన్స్ ఐమ్ టెల్లింగ్ ఇట్ టుడే. బాధకరమైన పరిస్థితుల్లోకి క్రైస్తత్వం ఈరోజు వెళ్ళిపోతుంది.
వెలిబూటకపు మాటలు ఎక్కువైపోయి దేవుని యొక్క వాక్యము, సరళమైన వాక్యము శోధన ఎదిరించేటప్పుడు దేవుని చేతులు, దేవుని కాళ్ళు పట్టుకోవాలి నేను అన్న సంగతిని మర్చిపోయి దేవుణ్ణి తృణీకరించే స్థాయికి మనుషుల జ్ఞానం వచ్చింది. ఎందుకంటే ఆ వాక్యాలు లేవు. జాగ్రత్త. నీవు దేవుని చేతిలో ఉన్నవాడవు, దేవుని చేతిలో ఉన్నదానవు. నీవు వెళ్తున్న ప్రయాణము, నీ ప్రయాణము, నీ జీవితము దేవుని చేతికి నువ్వు అప్పగిస్తే అప్పుడు ఆయన నిన్ను మలుస్తాడు. మరి ఎప్పుడు ఈ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది? ఎవరికన్నా అందరిని ట్రైన్ చేస్తాడు ఆయన? అందరికీ ట్రైనింగ్ ఇస్తాడా? అందరికి ఇవ్వడు ట్రైనింగ్. మీరు గమనిస్తారేమో, అందరికి ఇచ్చేస్తారు అనుకుంటారేమో. అందరికీ ఏడైనా ఎవరైతే మారు మనస్సు పొంది, బోర్న్ అగైన్ చిల్డ్రన్, మారు మనస్సు పొంది ఆయనే దేవుడని తన జీవితాన్ని మార్చుకుని ఆయన మార్గంలో నడవాలని నిశ్చయించుకున్న వారినే ట్రైనింగ్ ఇస్తాడు. మిగతాలందరూ ట్రైనింగ్ ఇవ్వడైనా. బాప్టిజం తీసుకుంటే ట్రైనింగ్ ఇస్తారనుకున్నాం, ఏడైనా ఇవ్వడు. ప్రశ్నించుకోవాలి. నాకు మారు మనస్సు దొరికిందా? నేను దేవుని చేతిలో ఉన్నానా, దేవుని చేతిలో నేను లేనా అని ఒకే ఒక టెస్ట్ ఏంటంటే నీవు త్వరగా కోపపడువాడుగా ఉండవు, త్వరగా పాపం చేసేవారిగా ఉండవు, నీలో లోభత్వం ఉండదు, నీలో ధనాపేక్ష ఉండదు, నీలో ఎదుటి వాడిపైన కుళ్ళు కపటాలు ఉండవు, ఎదుటి వాడిని నువ్వు ద్వేషించలేవు, నిన్ను మోసం చేసిన వారిని కూడా ప్రేమించగలుగుతావు. ఈ లక్షణాలు నీ దగ్గరకు వచ్చి ఏ పాపాన్నైతే ఇష్టంగా చేస్తున్నావో ఈరోజు దాన్ని చూసి నీకు అసహ్యం పుట్టినప్పుడు మారు మనసు దొరికింది. లేకపోతే నువ్వు 50 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా నీకు మారు మనసు దొరకనట్టే. అర్థమవుతుందా? మారు మనస్సు అనేది మనస్సు మారిపోతుంది, కొత్త జన్మ వస్తుంది. ఎవడైనా క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి అని చెబుతున్నప్పుడు క్రీస్తుల్లో ఉన్నవాడు తప్పు చెయ్యలేడు, క్రీస్తుల్లో ఉన్నవాడు పాపములోకి వెళ్ళలేడు, క్రీస్తులో ఉన్నవాడు ఎదుటివాడిని మోసం చెయ్యలేడు, క్రీస్తులో ఉన్నవాడు అబద్ధం ఆడలేడు. వాడి చేతగానే పనులు ఇవన్నీ చాలా విరివిడిగా, చాలా సులభంగా నువ్వు చేస్తున్నావంటే ఈ రోజు వరకు నీకు ఇంకా మారు మనస్సు దొరకలేదు. ఇది అప్పుడు అంటే నీకు మారు మనస్సు దొరకకపోతే దేవుని చేతిలో ఇంకా నువ్వు పడలేదు. ఏశావులాగా ఉన్నావు. ఎదుగుతావు, కష్టపడతావు, సంపాదిస్తావు, ఎట్లా పడితే అట్లా బతికేస్తావు. ఏశావు వాని గురించి మాట్లాడతావు. దేవుడు అంటాడు, ఏశావు నేను ద్వేషించాను. ఆయన పట్టించుకోలేదు ఇంకా దేవుడు. ఆయన నీ బతుకు నువ్వు బతికేసి అలానే పుడతావు, అలానే ఎదుగుతావు, అలానే రాలిపోతావు. నీ గురించి ఎవ్వరూ పట్టించుకోరు. నా కుమారుడైతే యాకోబు వంటి వాడు అయ్యాడైన ఇజ్రాయేలుగా మారుతాడు. ఈ రోజుకు అనేక మందికి సాక్షిగా ఉంటాడు. నీ జీవితము ఎదుటి వారికి సాక్ష్య కారణంగా చేయడానికే దేవుడు మనకు శిక్షణ ఇస్తాడు. లోకంలో అనేక మంది ఉన్నప్పుడు గొప్పవారు మనం ఏర్పాటు చేసుకున్నాడా ఏంటేమన్నా? అంత గొప్పలు మనం ఏర్పాటు చేసుకున్నాడా? లక్కీ డ్రాలో వచ్చేసినా మనం అంతే. లక్కీ డ్రా తీసినప్పుడు అట్లా మనం దొరికినాం అంతే. దేవునికి అంతకు మించి ఏమీ లేదు. ప్రత్యేకింపబడ్డ వాళ్ళము, ఏదో గొప్ప వారము, ఏదో దేవుడు పరలోక రాజ్యానికి ఏర్పాటు చేయడం అంత సీన్ లేదు అక్కడ. లక్కీ డ్రాలో మనం ఉన్నాం, వాళ్ళు లేరు, మనం ఉన్నాం, అంత ఇంకేం లేదు అక్కడ. ఇచ్చిన వారిని, ఏర్పాటు చేసుకున్న వారు శిక్షింపడానికి వారు ఏం చేయాలంటే కుమ్మరవాని చేతిలో ఆ మట్టి తను మొత్తం కుమ్మరవాని చేతికి అప్పగింపబడ్డట్టుగా నీ ఇష్టం దేవా, నా శరీరమును, నా బ్రతుకును, నాలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని తీసివేసి నీకు నచ్చినట్టుగా నన్ను తయారు చేసుకో అని శిల్పకారునికి తన మట్టి జిగటమ్మను అప్పగించుకున్నట్లుగా మనము దేవునికి అప్పగించుకున్న దినము నుండి నీ జీవితంలో మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఎటువంటి మార్పు అంటే సామాన్యంగా ఉన్న వ్యక్తి అసమానుడిగా మారేది. అంటే అసమానుడు అంటే గొప్ప బోధకుడు అవుతారని చెప్పట్లేదు ఇక్కడ నేను. అసమానుడు ఏంటంటే దేవునితో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. డైరెక్ట్ కనెక్షన్. ఆ కనెక్షన్ అబ్రహాముకున్నది, యెహోషువకున్నది. ఒక్క మాట, సూర్యుడా ఆగిపో, చంద్రుడా అయ్యాలో ఇలా ఆగిపో అంటే ఆగిపోయారు. ఏలియాకున్న కనెక్షన్ 3.5 సంవత్సరాలు వర్షము పడొద్దంటే పడలేదు, 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడంటే పడింది. అది దేవుంది. అర్థమవుతుందా? ఆ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. ఆ కనెక్షన్ దేవునితో బిల్డ్ అవుతుంది. ఆ కనెక్షన్ మనకు కావాలని కోరుకోవాలి.
ఏది జరిగినా మన మంచి అయినా మన చెడైనా దేవుని దగ్గరికే పరిగెత్తే హృదయము నీలో వస్తున్నప్పుడు, అప్పుడు దేవా నేను నీ చేతిలో ఉన్నాను, నీ చేతిలో ఉన్నాను, నన్ను మలుచుకో, నన్ను బాధ పెట్టైనా సరే నీకు నచ్చినట్టుగా మలుచుకో. ఎందుకంటే ఈ ప్రయాణము దుఃఖకరంగా ఉంటుంది, కానీ దాని ఫలం వచ్చినప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు ఎంత సంతోషం అంటే దేవుడు ఇంత శిక్షణ ఈ దినం కొరక అనిపిస్తుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్, బాధల్లో, కృంగుదల్లో, శోధల్లో ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, దేవుడు నిన్ను శిక్షణ ఇస్తున్నాడు. నిన్ను ద్వేషించిన వాడు కాదైనా నిన్ను కష్టాల కొలులో తీసుకెళ్ళి మరి నేర్పించి తన శక్తి ఏంటో చూపిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా చివరి మాట, తనపైన ఆధారపడడం ఏంటంటో నేర్పిస్తాడు. తనపైన ఆధారపడేవాడు బిడ్డలను చూసే ముచ్చట దేవునికి. ఏదైనా నువ్వు ఉన్నావు దేవా, ఏదైనా నువ్వు చూసుకుంటావని సమస్తముగా ఆయన పైన ఆధారపడే బిడ్డలు చూసి ముచ్చట వేస్తుంది. వారిని బలంగా తయారు చేయాలని ఆయన పూనుకుంటాడు. తన దూతలను ఎప్పుడు పక్కన ఉంచుతాడు, తన కొరకు బ్రతికించుకుంటాడు. అది మన దేవుంది. ఇటువంటి దేవుడు మనకున్నప్పుడు మనకు భయం ఎందుకు? దేవుడు మనకు నేర్పించిన మాటలు ఇవే. ఈ ప్రతి శోధన, ప్రతి శిక్షణ ఆయన దగ్గర చేయడానికి, అది తండ్రి తన తన పిల్లలపైన చూపించే ప్రేమ దేవుడు మనపైన చూపిస్తున్నాడు. మారు మనస్సు పొందిన బిడ్డలు దేవుని తన సొంత రక్షకంగా అంగీకరించిన వారికి మాత్రమే ఆ శిక్షణలోకి అర్హత దొరుకుతుంది. అది మారు మనసు దొరకకపోయినంత వరకు శిక్షణకి అవకాశము లేదు. ఇది మనం నేర్చుకొని ముగించుకుందాం. తల్లు వంచుదాం. నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. దేవుని కృప మనందరిపైన ఉండి తన శిక్షణలో మనందరిని నడిపిస్తున్నాడు. మనందరినీ కూడా తన బిడ్డలుగా మార్చడానికి ఈ శిక్షా విధిలోకి నడిపిస్తున్నాడు. ఇది ట్రైనింగ్ టైం. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటావా? దేవా, నా జీవితము నాకు నచ్చినట్టు కాదయ్యా, నా జీవితము నీ చిత్త ప్రకారము బ్రతికించమని అడుగుతావా? నీ బ్రతుకు మారాలంటే, నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చెయ్యాలంటే మొదట నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పు. తండ్రి, నేను ఎన్నో రకాల పాపాలు చేస్తున్నాను. నా చూపులతో చేస్తున్నాను, నా చేతులతో చేస్తున్నాను, మాటలతో చేస్తున్నాను, నిర్ణయాల్లో చేస్తున్నాను. దేవుడు అవన్నీ ఈ క్షణమున నీకు గుర్తు తెస్తున్నట్టయితే, నాకు తప్పక చేస్తున్నాను దేవా, నా కుటుంబం కొరకు చేస్తున్నాను అనిపిస్తే దేవుడు ఈరోజు గద్దిస్తున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని చూసుకునేవాడను నేను, నీ దేవుడను నేను. నాపైన ఆధారపడమని ప్రభువు చెబుతున్నాడు. నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తావా? ఆయన చేతిలో పడి ఆయనకు నచ్చినట్టుగా మనల్ని మలుచుకునేలాగా నిన్ను నువ్వు దేవునికి అర్పించుకుంటావా? అర్పించుకున్నట్టయితే నీ చేతుల పైకెత్తి ప్రభు వారికి చూపించు. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ జీవితమును ఆయనకు అనుగుణంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రములు. తండ్రి శిక్షించి నీ కుమారుడు దుర్పీచుడు, తండ్రి శిక్షకు ఓర్చుకునేవాడు నీ కుమారుడునైనా ఫలితము పొందినవాడు ఫలిస్తారు. మా అందరినీ తండ్రి మీరు తీర్చిదిద్దుతున్నారు. మా అందరినీ మీరు మీ సన్నిధిలోకి ఆకర్షించుకుంటున్నారు, నేర్పిస్తున్నారు. మాటల ద్వారా నేర్పిస్తున్నారు, వాక్యం ద్వారా నేర్పిస్తున్నారు, పరిస్థితుల ద్వారా నేర్పిస్తున్నారు.
అనుభవాల గుండా నేర్పిస్తున్నారు, శోధనలతో నేర్పిస్తున్నారు, అవకాశాల చేత నేర్పిస్తున్నారు. నేర్పించండి అయ్యా, నేర్పించండి. మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా మనస్సును, మా శరీరములను మీ స్వాధీనంలో ఉంచుతూ మేము మీ దగ్గర నేర్చుకోవడానికి, శిక్షణ పొందడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాం. తండ్రి, మా హృదయాలు మీ చేతికి అప్పచెప్తున్నాం. మీరే మాలో ఉండి, మీరు మా యందుండి మమ్మల్ని ఎదిగింపచేసి మీ బిడ్డలుగా, సాక్షులుగా నిలబెట్టమని అడుగుచు ఈ సమయంలో తమ హృదయాలు మీకు అప్పగించిన బిడ్డలను, నిర్ణయాలు తీసుకున్న బిడ్డలను మీ చేతికి అప్పచెప్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.